నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణమి వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 27వ తేదీ సోమవారం సాయిబాబా వారి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం, 28వ తేదీ మంగళవారం గణపతి పూజ, ఈశ్వర అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, మహాసుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందని, 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేకం, ఉదయం 10 గంటలకు డాక్టర్ దేవి హైగ్రీవాచార్యుల గారిచే సాయి సత్సంగం జరుగుతుందని, మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళహారతి అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఆలయానికి ఒక అద్భుతమైన శోభను తీసుకురావడం జరిగింది. జన్మ లేకుండా మోక్షం ఇస్తాడంట. దిగ్విజయంగా జరుగుతున్నది. అంతా కూడా బాబా వారి నిర్వహిస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అందరిపై బాబా ఆశీస్సులు ఉండాలి కాబట్టి రేపు జరగబోయే గురు పౌర్ణమి దీపం వెలిగించాడంట. గుడ్డి వానికి దృష్టినిచ్చాడంట. ఆయన ముఖ్య పాత్ర. మరి ఈ సందర్భంగా మా ఆలయం తరఫున పెద్దలు వారికి కళాకారుడు ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి 41 రోజులు తన బృందంతో ఇక్కడ ఇచ్చేసి పైగా మహిళలు కూడా పెద్ద పెద్ద. నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తాదులందరికీ నమస్కారం అండి. నంద్యాలలో వెలిసిన జంబుల పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆలయంలో ఈ నెల 29వ తేదీన అంగరంగ వైభవముగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నాము. మరి అందుకుగాను 27వ తేదీన మధ్యాహ్నం నుంచి బాబావారి ఊరేగింపు నంద్యాల పట్టణ పురవీధుల గుండా వేడుకగా కొనసాగుతుంది. ఇందులో సాయి భక్తులు, భజన మండలి వాళ్ళు కడు వేడుకగా ఊరేగింపు కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా వీలున్నంత వరకు ఈ ఊరేగింపునందు పాల్గొని బాబావారి అనుగ్రహమునకు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ నెల 28వ తేదీన మరి సుదర్శన హోమం జరుగుతున్నది కాబట్టి వీలున్నంత వరకు భక్తులు అందరూ వచ్చి ఆ హోమలందు కూడా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇకపోతే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం నందు గత నెల 18వ తేదీ నుంచి గురు పౌర్ణమి వరకు కూడా 41 రోజులు అఖండ సాయినామ భజన జరుగుతున్నది. ఇందులో భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా భక్తులు తమకు తోచినంతగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాకపోతే ఈ ఆలయానికి ఎలాంటి మరి భూములు వగైరా గట్రా ఏమీ లేవు కాబట్టి ఈ ఆలయం కేవలం సాయి భక్తుల అభిమానంతో సహాయ సహకారంతోనే ఇంత వృద్ధికి వస్తున్నది. కాబట్టి భక్తులందరూ గుర్తుంచుకొని రేపు జరగబోయే గురు పౌర్ణమి వేడుకకు అన్నదానానికి అన్ని విధాలా సహకరించి తప్పనిసరిగా ఆ రోజు విచ్చేసి బాబావారిని దర్శించి బాబావారి ప్రసాదాన్ని ఆరగించి బాబావారి ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్. ఈరోజు శుభదినం ఏంటంటే వచ్చే గురు పౌర్ణమి 29వ తారీఖు జరుగుతున్న దానికి మేము ఇక్కడ పూజ్యులైనటువంటి ప్రసాద్ గారి చేత గుంటూరు వాస్తవ్యులు వీరు అఖండ నామ స్మరణ సప్తాహానికి ఒప్పుకున్నాడు. ఆయన నేను 7 రోజులు చేయిస్తానని నేను అడిగాను, ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ లేదు 41 రోజు చేయిస్తారా అంటే బాబావారి ఆజ్ఞ ఉంది కాబట్టి నీకు ఖచ్చితంగా పొద్దునకల్లా 18వ తారీఖు సాయంత్రానికి పంపిస్తారని చెప్పి పూజలైనటువంటి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నాడు స్వామి వీరు పంపించడం జరిగింది. వీరికి చాలా కృతజ్ఞతలు, పాదాభివందనములు. అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో 27వ తారీఖున ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ నుంచి నంద్యాల టౌన్లో భక్తాదులు అఖండనామ స్మరణతో అందరూ 36 మంది 40 మంది వచ్చారు గుంటూరు వాస్తవులు. వారంతా తాళములతో ఓం సాయి శ్రీ సాయి నామము పురవీధుల చుట్టూ ఖచ్చితంగా తిరుగుతారని వాళ్ళు చెప్పారు. అది బాబావారి ఆజ్ఞ. ఖచ్చితంగా వీళ్ళు పురవీధుల ముందు నామం యొక్క విలువ నామమే అంటే
ఏ పూజలు పునస్కారాలు చెప్పనికి రాకపోయినా కనీసం నామస్మరణతో భగవంతుడు దిగొస్తాడనే ఒక సిద్ధాంత ప్రకారం నేను నామస్మరణను 41 రోజు బాబావారి ఆజ్ఞ ప్రకారం చేయించాను. వీరు కూడా దీనికి సహకరించారు. పురవీధులందు రేపు 27 తారీఖు నుండి నామం యొక్క విలువ ఏదో అందరూ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా నామం యొక్క విలువ తెలుసుకొని నామానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. అలాగే 28వ తారీఖున ఇక్కడ గుడిలో నందా పూజారి చేత సుదర్శన హోమం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున గురువారి యొక్క గురు పూజ్యోత్సవం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ వాసులు, పల్లెల వాసులు అందరూ ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి తిలకించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ ఆలయం నందు ప్రతి గురువారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అన్నప్రసాద ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా పెద్దల జ్ఞాపకార్థం చేయొచ్చు. అలాగే చేస్తున్నారు. కాబట్టి ఈ గుడి ఎంతో అభివృద్ధి అవుతుంది. చేసిన పెద్దలందరికీ నమస్కారములు, పాదాభివందనములు. ఇలాగే మున్ముందుగా ఇంకా అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ ఆశిస్తున్నాను. రేపు జరగబోయే కార్యక్రమంకు గురు పౌర్ణమికి 1000 మంది భక్తాదులు రావాలని, వారంతా భుజించాలని, మీరంతా రావాలని కోరుతున్నాను. అవకాశం ఉన్న ప్రతి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.